పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనము. గొర్రెలు వాని స్వరము వినును, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీరందరూ బాగున్నారా? మీరు బాగున్నారని ప్రత్యేక విధంగా దేవుని కృపా నామములో మరొక మారు క్రీస్తు సందేశం అను కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రపంచంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. వారికి చాలా పేర్లు ఉన్నాయి. కొందరికి అవే పేర్లు, ఒకే పేరు ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే పేరుని నెంబర్గా మార్చేస్తాయి. మన పేరుని నెంబర్గా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అందుకే మనకి ఆధార్ నెంబర్ ఉంటుంది, ఉద్యోగి అయితే ఉద్యోగికి నెంబర్ ఉంటుంది, పిల్లలకైతే క్లాస్లో రూల్ నెంబర్ ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇలా మన పేరుని ఈ లోకం ఏం చేస్తుందంట అంటే నెంబర్గా మారుస్తుంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం నీ పేరుని ఎలా మారుస్తున్నాడంటే పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఆయన నెంబర్గా మనల్ని ఎప్పుడు చూడడు, ఒక మనిషిగా నీ పేరు పెట్టి పిలుస్తాడు. అందుకే ఇప్పుడే చదివిన వాక్యం యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనము. గొర్రెల కాపరి తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు నడిపించును. అనగా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లా పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించితిని, నేను నిన్ను పేరెట్టి పిలిచితిని, నీవు నా వాడవు. అనగా దేవుడు మనలను మన పేరుతో పిలుస్తాడు. తనకి మనందరి పేర్లు తెలుసు. పేరుతో పిలవడం అంటే అర్థం ఏంటిది? 3 అర్థాలు ఉన్నాయంట. పేరుతో పిలవడం అనగా దేవుని ప్రేమకు చిహ్నం. మనం ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తున్నామంటే అర్థం ఏంటంటే అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం. అందుకే వాళ్ళని నువ్వు పేరు పెట్టి పిలుస్తూ ఉంటావు. ఇంకొకటి, పేరుతో పిలవడం అనగా ఒక గుర్తింపు ఇవ్వడం, నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం. మూడవది, పేరుతో పిలవడం అనగా ఒక బాధ్యతను ఇవ్వడం మరియు ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. కాబట్టి ఈ 3 అర్థాలు పేరుతో పిలవడం దానికి ఉంది. పేరుతో పిలవడం అనగా దేవుడు ప్రేమకు చిహ్నం, ఒక గుర్తింపునివ్వడం. మూడవదిగా బాధ్యత మరియు ప్రత్యేక సంబంధం కలిగి జీవించడం. పరిశుద్ధ గ్రంథంలో కూడా
మనం ఎవరెవరిని దేవుడు పేరు పెట్టి పిలిచారు అని మనం చూస్తే చాలామందికి పేర్లను ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నా అంట. అందులో కొన్ని ఉదాహరణలను మనం తీసుకొని ఈ ధ్యానాంశంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు అంటే మోషే ప్రవక్తను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిర్గమ కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే హోరేబు కొండ వద్దకు మోషే ఒక గొర్రెల కాపరిగా హోరేబు కొండ దగ్గర గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో హోరేబు కొండ మీద ఒక గొప్ప దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఏం దృశ్యం? మండుచున్న పొద. వెంటనే మోషే ఆ కొండను ఎక్కుతున్నాడు. ఆ మండుచున్న పొద దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పొద నుండి మోషేతో మోషే మోషే అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే అనే పేరుకి అర్థం ఏంటిది? మనం చూస్తే మోషే అంటే అర్థం ఏంటంటే బయటకు తీయుట, నీటి నుండి బయటకు తీయబడినవాడు. ఫారో కుమార్తె నైలు నదిలో జలకాలు ఆడుతుండగా ఈ యొక్క మోషే ఆ నైలు నదిలో తేలాడుతూ వచ్చాడు. అందుకే ఆ ఫారో రాజు కుమార్తె ఆ చిన్నారి బిడ్డను తీసుకొని ఆ నీటి నుండి బయటకు తీసి ఆయనకు పెట్టిన పేరు మోషే. ఈ పేరు ఎవరికి తెలిసిందంట అంటే దేవుడికి తెలిసింది. అందుకే దేవుడు ఆయన ఏమి పిలుస్తున్నాడు? మోషే మోషే అని పిలుస్తున్నాడు. బయటకు తీయాలి. ఎవరిని బయటకు తీయాలి? నీవు ఇజ్రాయేలు ప్రజలను ఫారో బానిసత్వం నుంచి బయటకు తీయాలి, రమ్ము అని చెప్పేసి దేవుడు మోషేను పిలుస్తున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు మోషేను పిలుస్తున్నా అంటే అర్థం ఇజ్రాయేలు ప్రజలకు విముక్తి కావించడానికి, సముద్రము నుండి వారిని నడిపించడానికి, ఎర్ర సముద్రం నుండి వారిని నడిపించడానికి, విముక్తి గావించడానికి దేవుడు మోషేను పిలిచాడు. ప్రియ సోదరుడా సోదరి, మోషేను పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందుకే జ్ఞానస్నానంలో ఏం జరుగుతుంది మీరు గమనించండి. జ్ఞానస్నానంలో నీ పేరు పెట్టి నీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాము అని చెప్పి నీ పేరు పెట్టి దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు? ఇదిగో పాపంలో జీవించకు, బానిసత్వంలో జీవించకు, కుమారుడైన యేసుక్రీస్తును నమ్ము, ఆయన నిన్ను తన రక్తంతో కడుగుతున్నాడు అని చెప్పేసి ఆయన జ్ఞానస్నానంలో నిన్ను పేరు పెట్టి పిలిచాడు. మోషేను మోషే మోషే అని పిలిచి ఒక బాధ్యతను ఇచ్చినట్లు, ప్రేమను చూపించినట్లు, ఒక గుర్తింపు, ప్రత్యేకమైన గుర్తింపు మోషేకు వచ్చింది అక్కడ. ఏ గుర్తింపు? అప్పటి వరకు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి ఈ మోషే మోషే అని పిలవడం ద్వారా ఏం జరిగిందంటే ఒక ప్రత్యేక గుర్తింపు. ఇజ్రాయేలు ప్రజలందరికీ మోషే నాయకుడిగా మారుతున్నాడు. చూడండి, మోషే మోషే అని పిలవడం ద్వారా 3 ఇక్కడ జరుగుతుంది. ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు, ఆయనకు ఒక గుర్తింపునిస్తున్నాడు. అదేవిధంగా బాధ్యత, ఇజ్రాయేలు ప్రజలను విముక్తి కావించే బాధ్యత. యేసు ప్రభు కూడా నిన్ను జ్ఞానస్నానంలో కడిగి నీకు కూడా ఈ 3 ఇచ్చాడు. తన రక్తాన్ని ఇచ్చి ప్రేమను చూపించాడు, పాపాన్ని కడిగి ప్రేమను చూపించాడు. ఒక ప్రత్యేక గుర్తింపు, క్రైస్తవుడు అనే గుర్తింపు నీకు వచ్చింది. క్రైస్తవుడు అనే గుర్తింపు నీకు వచ్చింది. బాధ్యత క్రీస్తులాగా జీవించడం. మరి జీవిస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో. ఇక రెండవది మనం చూస్తున్నాం, ఎవరిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నారంటే సమూవేలు ప్రవక్తని. సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే షీలో దేవాలయములో ఏలీ సమక్షంలో ఇదిగో ఒక చిన్న బాలుడు ఎదుగుతున్నాడు. అతని పేరు సమూవేలు. ఒక రాత్రి షీలో దేవాలయంలో నిద్రించుచుండగా దేవుడు ఈ సమూవేలును పేరు పెట్టి పిలుస్తున్నాడు. సమూవేలు అని 3 సార్లు పిలవగా అతడు అనుకున్నాడు తన గురువైన ఏలీ పిలుస్తున్నాడేమో అని చెప్పేసి ఏలీ వద్దకు పరిగెత్తుకొని వెళ్తాడు. అప్పుడు ఏలీ అంటున్నాడు, పిలిచేది నేను కాదు, ఈసారి ఎవరైనా పిలిస్తే చెప్పు, ఇదిగో నీ దాసుడు వేచి ఉన్నాడు, మాట్లాడుము ప్రభువు అని చెప్పు అని ఏలీ అతనికి చెప్పగా చివరికి 4వసారి దేవుడు సమూవేలు అని పిలిచినప్పుడు సమూవేలు అంటున్నాడు, ఆనతి ఇమ్ము ప్రభువు,
నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూవేలు అనే పేరు దేవునికి తెలుసు. ఆ సమూవేలు అనే మాటకు అర్థం ఏంటిదంటే దేవుడు వినును అని అర్థం. దేవుడు వినును. నిజమే, సమూవేలు పుట్టక ముందు హన్నా చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు. తల్లి చేసిన ప్రార్థనను విని సంతానం లేని అన్నాకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అందుకే ఆ స్త్రీ దేవుడు నా ప్రార్థన విన్నాడు అని చెప్పేసి ఆమె ఏం చేసింది, సమూవేలు అని పేరు పెట్టింది. పుట్టిన తర్వాత ఈ బాలుడు దేవుని మాటను వింటున్నాడు. అప్పటి వరకు ఏలీకి దేవుని మాట వినిపించలేదు. చాలా రోజుల వరకు దేవుని మాట ఎవరికి వినిపించలేదు. అలాంటి దేవుని మాట ఎవరికి వినిపిస్తుంది? సమూవేలు పుట్టిన తర్వాత ఈ చిన్నారి బిడ్డకు దేవుడు తన మాటను వినిపిస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, సమూవేలుకు పేరు పెట్టి పిలవడం ద్వారా దేవుడు ఇక్కడ కూడా 3 పనులు చేస్తున్నాడు. మొదటగా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు సమూవేలు మీద. రెండవదిగా ఒక గుర్తింపునిస్తున్నాడు. అప్పటి వరకు చిన్న బాలుడు, ఏలీ శిష్యుడు, కానీ గుర్తింపు ఏమవుతుందంటే అతడు ప్రవక్తగా మారుతున్నాడు సమూవేలు అని పిలవడం ద్వారా. ఇక మూడవది బాధ్యత. ఇజ్రాయేలు ప్రజలందరినీ ఒక ప్రవక్తగా నడిపించాలి, వారి కోసం ప్రార్థించాలి. అదేవిధంగా ఏలీ వారి కుటుంబంలో ఏం జరుగుతుందో ప్రభువు చెప్పాడు, దాన్ని ఏలీకి చెప్పాలి. ఇట్లా ఒక బాధ్యతను ఇచ్చాడు. సమూవేలు అని పేరు పెట్టిన పిలిచిన దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు, ఒక గుర్తింపునిస్తున్నాడు, అదేవిధంగా బాధ్యతను సమూవేలుకి ఇస్తున్నాడు. అలానే ప్రియ సోదరుడా, సోదరి, దేవుని మాటను వింటే మనకు కూడా ఈ 3 మన జీవితంలో జరుగుతాయి. ఒక క్రైస్తవుడిగా నీవు దేవుని మాట వింటున్నావా? సమూయేలు ప్రవక్త దేవుని మాట వినగలిగాడు. మరి నీవు దేవుని మాటను వింటున్నావా? మనం చూస్తే 21వ శతాబ్దంలో ఎక్కడ చూసినా శబ్దాలే. పెద్ద పెద్దగా స్పీకర్లు పెట్టుకొని మనము అన్నీ వింటాం. పెద్ద పెద్దగా వీధుల్లో వాహనాల శబ్దాలు ఉంటాయి. పెద్ద పెద్దగా ముచ్చట్లు, విందులు, వినోదాలు. వీటన్నిటి మధ్య మనం దేవుని మాట వినగలుగుతున్నామా? సమూయేలు ప్రవక్త నిశ్శబ్దంలో దేవుని మాట శబ్దాన్ని కనుగొన్నాడు. మరి నీవు నీ జీవితంలో దేవుని మాట వినగలవా? దేవుని మాట వింటే నీవు కూడా ఆయన ప్రేమను పొందుకుంటావు. దేవుని మాట వింటే నీకు ఒక గుర్తింపు వస్తుంది. దేవుని మాట వింటే నీకు ఒక బాధ్యతను, ఒక ప్రత్యేక సంబంధాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. సమూయేలు ప్రవక్త దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను కూడా పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా ఆయన మాట వింటావా? ఆయన మాట విను, ఆయన మాటను ఆలకించు. ఇక మూడవది, దేవుడు ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు? మొదటగా మోషేని పిలిచాడు, బయటకు తీశాడు. ఆయన ద్వారా ఇజ్రాయేలు ప్రజలు బయటకు తీస్తున్నాడు. రెండవదిగా సమూయేలుని పిలిచాడు, దేవుని యొక్క స్వరాన్ని వినమని చెప్తున్నాడు. ఇక మూడవదిగా ఎవరిని పిలుస్తున్నాడు? నూతన నిబంధనలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే యేసు యెరికో నగరానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని తెలుసుకొని జక్కయ్య అనే ఒక పొట్టివాడు యేసుని చూడాలనే ఆశతో మేడి చెట్టు ఎక్కుతున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు జక్కయ్యని ఎప్పుడు కూడా ఆయన కలుసుకోలేదు. అయినప్పటికీ యేసుకు జక్కయ్య పేరు తెలుసు. చూడండి, అందుకే యేసు ప్రభువు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య,
త్వరగా దిగిరమ్ము. ఈరోజు మీ ఇంటిలో ఉండ తలంచితిని. అప్పటి వరకు కలుసుకోలేదు, అయినా సరే యేసుకు జక్కయ్య పేరు తెలుసు. ప్రియ సోదరుడా సోదరి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నీవు ప్రభువును పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయనకు మాత్రం నీ పేరు తెలుసు. ఆయన ఈరోజు నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. త్వరగా దిగిరమ్ము, మీ ఇంటిలో నేను ఉండతలంచితిని. జక్కయ్య విషయంలో కూడా మీరు చూడండి, ఆయన పేరుకి అర్థం ఏంటిదంట అంటే పవిత్రమైన వాడు, నిర్దోషి అని అర్థం. కానీ ఆయన జీవితం అలా ఉందా? లేదు. యేసును కలుసుకోకముందు ఆయన ఒక దోషి, పేదల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేసిన దోషి. కానీ యేసును కలుసుకున్న తర్వాత, యేసును తన ఇంటికి ఆహ్వానించిన తర్వాత దోషి కాస్త ఏమయ్యాడంట అంటే నిర్దోషిగా మారిపోతున్నాడు. పాపాత్ముడు ఏమవుతున్నాడు? పశ్చాత్తాప పడుతున్నాడు. అప్పటి వరకు ఆయనకున్న గుర్తింపు ఏంటంటే సుంకరి, పాపి. కానీ యేసయ్య పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆయన గుర్తింపే మారింది. పేరు పెట్టి జక్కయ్యను పిలవడం ద్వారా యేసుప్రభు ఆయనపై ప్రేమను చూపుతున్నాడు, ఆయనకు గుర్తింపునిస్తున్నాడు. ఇప్పటివరకు పాపివి, కానీ ఇప్పటి నుంచి నువ్వు పరిశుద్ధుడవి, నీ పేరుకు తగ్గట్టుగా జీవించాల్సిన వాడవి, నువ్వు నిర్దోషిగా మారాలి, నా శిష్యుడిగా మారాలి, గుర్తింపునిచ్చాడు. ఆయనకు ఒక బాధ్యత వస్తుంది, ఏంటంటే యేసు శిష్యుడిగా యేసును ప్రకటించే బాధ్యత. కాబట్టి పేరు పెట్టి పిలవడంలో అర్థం ఇది. దేవుని ప్రేమను చిహ్నం, దేవుడు ఒక గుర్తింపునిస్తాడు, ఒక బాధ్యతను ఇస్తాడు. జక్కయ్య పేరు పెట్టి పిలవడం ద్వారా ప్రభు ఆయనను శిష్యరికానికి ఆహ్వానించాడు. మరి నీవు నీ జీవితంలో దోషివా, నిర్దోషివా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. ఒకవేళ దోషిగా ఉంటే జక్కయ్య జీవితం నేర్పిస్తుంది, ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, దిగిరమ్ము, అహంకారం నుంచి దిగిరమ్ము, నీలో ఉన్న కోపం క్రోధం నుంచి దిగిరమ్ము, అసూయ నుంచి దిగిరమ్ము, వ్యభిచారాల నుంచి దిగిరమ్ము. అప్పుడు దేవుడు యేసయ్య నీలోకి వస్తాడు, నీకు ఒక తన ప్రేమను చూపిస్తాడు, గుర్తింపునిస్తాడు, నీకు ఒక బాధ్యతను ఇస్తాడు. కాబట్టి ఇది 3వ పేరు పెట్టి పిలవడం, జక్కయ్య అనే పేరు. ఇక 4వది ఎవరిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నారు? సౌలు అనే ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, డమస్కు నగరానికి ప్రయాణమైపోతున్నాడు సౌలు. క్రైస్తవులు హింసించాలనే కోరికతో, ఆశతో ఆయన వెళ్తుండగా ఆయనను దేవుడు యేసుప్రభు పేరు పెట్టి పిలిచాడు. సౌలు, సౌలు, నన్నెందుకు హింసించుచున్నావు? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనిషి దేవుణ్ణి హింసించగలడా? దేవుని చిత్తం చేయకపోతే మనం దేవుణ్ణి హింసించినట్లే. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోకపోతే మనం ఆయన్ను హింసించినట్లే. సౌలు అనే మాటకి అర్థం ఏంటంటే అడగబడినది లేక ప్రార్థించి పొందినది. సౌలు అనే మాటకు అర్థం అడగబడినది, ప్రార్థించి పొందినది. సౌలు హింసకుడు అని గ్రహించిన స్టెఫాను అడిగాడేమో, పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు, అడిగాడేమో, కానీ ప్రభువా ఈ సౌలును మార్చేయ అని అడిగాడేమో. సౌలు హింసిస్తున్నాడని చెప్పేసి మొదటి క్రైస్తవులు దేవుణ్ణి అడిగారేమో, ప్రార్థించారేమో ఈయనను మార్చని. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? అడిగారు కాబట్టే వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నాడు? సౌలును పేరు పెట్టి పిలుస్తున్నాడు. సౌలును పేరు పెట్టి పిలవడం ద్వారా హింసకుడిపై దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు. సౌలును పేరు పెట్టి పిలవడం ద్వారా యేసు అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు, అపోస్తులుడు అనే గుర్తింపును ప్రభు తెస్తున్నాడు. అప్పటి వరకు ఆయన హింసకుడు, కానీ తర్వాత పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆయన ఒక అపోస్తులుడిగా మారాడు. సౌలును పేరు పెట్టి పిలవడం ద్వారా బాధ్యత, సువార్త బాధ్యత ఆయన మీదకి వచ్చింది. చూడండి, పేరు పెట్టి పిలవడం అంటే ఇది అర్థం. సౌలు ఏ విధంగా మారిపోతున్నాడు? పేరు పెట్టి పిలిచిన తర్వాత పౌలుగా మారిపోతున్నాడు, సువార్థికుడిగా మారిపోతున్నాడు, అపోస్తుడిగా మారిపోతున్నాడు. మరి నీ జీవితంలో
క్రీస్తు జ్ఞానస్నానంలో నిన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు. అలాంటి నీకు మార్పు ఉందా? ఒక గుర్తింపు, క్రైస్తవుడని గుర్తింపు నీకుంది. మరి క్రైస్తవుడిగా నిజంగా జీవిస్తున్నావా? క్రైస్తవుడిగా నీ బాధ్యత యేసును ప్రకటించడం. ఆ బాధ్యతను నీవు చేస్తున్నావా? ఇప్పటివరకు ధ్యానించాం. నలుగురు మోషే జీవితం. సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. సౌలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నిన్ను కూడా ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మన బలహీనతల్లో కన్నీళ్లు కారుస్తుంటాం, మన బలహీనతల్లో ఏడుస్తాం, కన్నీళ్లు కారుస్తాం, మనల్ని ప్రేమించేవాడు ఎవరూ లేదని అంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి అన్నీ తెలుసు. ఆయనకు నీ పేరు తెలుసు, నీ బలహీనతలు తెలుసు, నీ కన్నీళ్లు తెలుసు, ఆశలు తెలుసు, ఆశయాలు తెలుసు. అందుకే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనములలో, నేను నిన్ను మరువను, ఇదిగో నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను. అంటే మన పేరు దేవుని అరచేతిలో ఉంది. ఆయన ఆ అరచేతిని చూసి నిన్ను పేరు పెట్టి పిలిచి నీ బలహీనతల్లో నిన్ను బలంగా మారుస్తాడు. నీ యొక్క కన్నీళ్లలో నీకు ఓదార్పునిస్తాడు. కాబట్టి ఇంతమందిని పేరు పెట్టి పిలిచి వారి జీవితాలను మార్చిన దేవా, ఈరోజు నా పేరును కూడా పిలువమని ప్రభుని అడుగుదాం. దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నా అంటే అర్థం ప్రేమకు చిహ్నం, ఒక గుర్తింపును దేవుడు ఇవ్వడం, అదేవిధంగా ఒక బాధ్యతని, ఒక ప్రత్యేక సంబంధాన్ని యేసు నీ పట్ల కలిగి ఉన్నాడని ఈ యొక్క పేరు పెట్టి పిలవడంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా దేవుని చేత పేరు పెట్టి పిలువబడాలని ప్రభువును ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీవు సమస్తము ఎరిగి ఉన్నవాడవు తండ్రి. మా అందరి పేర్లు నీకు తెలుసు. అందుకే మా పేరును నీ అరచేతిలో రాసుకున్నందుకు నీకు వందనాలు. మోషేను పేరు పెట్టి పిలిచినట్లు, సమూయేలును పేరు పెట్టి పిలిచినట్లు, జక్కయ్యను పేరు పెట్టి పిలిచినట్లు, అదే విధముగా సౌలును పేరు పెట్టి పిలిచినట్టు ప్రభువా, మా పేరును పిలిచి మమ్ము దీవించుమయ్యా. నీ ప్రేమకు చిహ్నం పేరు పెట్టి పిలవడం, ఒక గుర్తింపునివ్వడం పేరు పెట్టి పిలవడం, ఒక బాధ్యతను, ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉండడం పేరు పెట్టి పిలవడం అని మేము గ్రహించేలాగున దీవించండి. మేము జ్ఞానస్నానంలో నీ చేత పేరు పెట్టి పిలువబడ్డాం కనుక ప్రభువా, మేము నీ ప్రేమను తెలుసుకునే శక్తిని దయచేయండి. పాపములో పడకుండా ఆశీర్వదించండి. మోషేలాగా మేము విముక్తులం పొందేలాగున దీవించండి. సమూయేలులాగా నీ మాట వినే వ్యక్తులుగా మలచండి. జక్కయ్యలాగా నిర్దోషిగా జీవించే వరాన్ని దయచేయండి. సౌలులాగా ప్రార్థించింది అడిగి పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. మమ్మందరినీ కూడా దీవించండి. ప్రభు, ఎవరెవరైతే ఈ క్షణంలో స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారు వారందరి జీవితములు యేసు నామములో స్వస్థత పొందుకుందురుగాక. ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక. ఆత్మాభిషేకంతో ప్రతి బిడ్డ నింపబడునుగాక. ఈ దివ్యవాణి ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించండి. వారిని పేరు పెట్టి పిలిచి వారిని బలపరచండి. ప్రతి బలహీనత యేసు నామములో బలంగా మారునుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.